సీఎం రేవంత్ హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ తన పార్టీ నేతల నుంచే కూల్చివేతలు ప్రారంభిస్తే బాగుండేదన్నారు. మంత్రి పొంగులేటిపై అక్రమ నిర్మాణ ఆరోపణలున్నాయని చెప్పారు. ఒకరిద్దరు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చి అలజడి సృష్టిస్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏలేటి. రాష్ట్రంలో కబ్జా అయిన అసైన్డ్ దేవాదాయ చెరువు శిఖం భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఏలేటి. ఈరోజు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సంచలనాలకు నిలవైనటువంటి రేవంత్ రెడ్డి గారు కేవలం గతంలో పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కేవలం సంచలనాలకు మాత్రమే సంచలన స్టేట్మెంట్ ఇవ్వడం, లేకుంటే అలాంటి అంశాలను లేవనెత్తడంలో దిట్టైనటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాటలు మర్చిపోయి ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదో ఒక సంచలనం చేయాలా, ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామాను చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నిటి కూడా డిమాలిష్ చేసే దమ్ము నీకు ఉన్నదా? అట్లయితే నీ సొంత తమ్ముడి మీద వస్తున్న ఆరోపణలు కానీ, మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాలను ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళుంటే బాగుండేది. మరి అధికారుల మీద మరి చర్యలు తీసుకుంటా ఉన్నారా? మరి నోటీసెస్ ఇస్తా ఉన్నారా? ప్రజాస్వామ్య పద్ధతిలో నియమ నిబంధనలు పాటించి మీరు చర్యలు తీసుకుంటా ఉన్నారా? నోటీసెస్ సర్వ్ చేస్తూ ఉన్నారా?